పంచయజ్ఞాలుంటాయి. యజ్ఞము అని మనం ఒక మాట మాత్రమే అంటాం. కానీ యజ్ఞాల్లో 5 రకాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? మహాయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. ఇవే పంచయజ్ఞాలు. దేవయజ్ఞం అంటే దేవుని ప్రీతి కోసం హోమం చేయడం. ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు యజ్ఞం అనే పేరుతో. నాకు తెలిసి ఇదే చాలా మందికి తెలుసు. పితృయజ్ఞం. పితృదేవతల ప్రీతి కోసం స్వధాకారుతో తర్పణాదులు ఇవ్వడం. ఇది ఎవరైనా సరే తండ్రి కోసం పితృతర్పణాలు వదిలితే వాళ్ళకి తెలుస్తుంది. మనుష్య యజ్ఞం. అతిథులకు భోజనం పెట్టడం కూడా ఒక యజ్ఞం అని మీకు తెలుసా? మనుషులు చేయగలిగే యజ్ఞం అది. ఆకలి అనే వాళ్ళ దాహాన్ని తీర్చడం యజ్ఞంగా చెప్పారు మన శాస్త్రాల్లో. ఇది కూడా అత్యద్భుతమైన యజ్ఞంగా మనం తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణే డొక్కా సీతమ్మ గారు. ఆవిడ ఎంతమందికి ఆహారం పెట్టి ముక్తి పొందింది అనే విషయం ఆవిడ గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఒక ఉదాహరణ మాత్రమే. బ్రహ్మయజ్ఞం. 4 వేదాలు చదువుకోవడం. ఇక్కడ మన విద్య నేర్చుకోవడం కూడా ఒక యజ్ఞం కిందే చెప్పారు. యజ్ఞ దీక్ష పూనినట్టు పూని ఒక పని చెయ్యాలి అనేది కూడా ఒక నానుడి ఉంది. ఆ విషయాన్ని కూడా మనుషులు అదే సాధారణ జనం తెలుసుకోవాలి. తరువాతది చివరగా భూతయజ్ఞం. భూతం అంటే జీవులన్నిటికీ ఆహారం ఇవ్వడం. మన చుట్టుపక్కల ఉండే జీవులకి ఆహారాన్ని అందించటం కూడా ఒక యజ్ఞమే. ఈ విషయాలు తెలుసుకొని మనం మసులుకుంటే ఇంతకు మించి ముక్తి సాధనం ఏమైనా ఉంటుందా? భగవంతుని దగ్గరికి అడుగులు వేయడానికి ఇది కూడా అత్యద్భుతమైన సాధనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.